కవితకి నో బెయిల్. ఇది రౌజవన్య కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వటం లేదు అని చెప్పేసి కోర్టు తీర్పునివ్వటం అయితే జరిగింది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఈ కేసులో కవితకి బెయిల్ రాదు, రాబోదు అని చెప్పేసి. ఎందుకనే విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను, విశ్లేషిస్తూ వస్తున్నాను. సహజంగా బెయిల్ ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ చూస్తారు. ఒకటి, నేరం తీవ్రత ఎంత, నేరంలో కవిత పాత్ర ఎంత, తను బయటకు వచ్చే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందా, సాక్ష్యాధారులను ప్రభావితం చేసే అవకాశం ఉందా, తన బయట విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా, ఇవన్నీ చూసిన తర్వాత బెయిల్ మీద డెసిషన్ తీసుకుంటారు. కవితకి బాగా తెలుసు, లిల్లీ లిక్కర్ స్కామ్లో పీకల్లో తిరక్కపోయినటువంటి కవితకి ఈ స్కామ్లో నేను పాతదాన్ని కాదు సూత్రధారిని, నాకు బెయిల్ రాదు అన్న విషయం తెలుసు తనకి. ఎందుకంటే ఇదే కేసులో మనశివుడి ఉదాహరణ చాలాసార్లు నేను చెప్పాను. 19 నెలలుగా ఆయన జైల్లో ఉన్నాడు, 30 సార్లు బెయిల్ అప్లై చేసుకున్నాడు, రాలేదు. కాబట్టి కవితకు బాగా తెలుసు రాదు అన్న విషయం. అందుకని ఒక ఉమెన్గా, ఒక మదర్గా కొడుకు ఎగ్జామ్స్ని చూపించి కొడుకు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు. సహజంగా అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చాము, కానీ కవితకు రాదు. ఎందుకు రాదు అంటే తను చేసే నేరం అలాంటిది. ఇప్పుడు ఇందాక కొన్ని కారణాలు చెప్పాను కదా మీకు. నేరం తీవ్రత చాలా పెద్దది, నేరంలో కవిత పాత్ర చాలా సూత్రధారి, అదిగాక సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పడానికి ఏమో బెదిరింపుల కారణం. ఎవరైతే అప్రూవ్గా మారి కవిత పాత్రని తేవడానికి కారణమయ్యారో, ఎవరు అరుణ్ పిల్లే కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, లేదు అంటే ఏమో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు కావచ్చు, మాగంటి రాఘవ కావచ్చు, మరి ఎవరిని బెదిరించారో తెలియదు, కానీ ఏమో అప్రూవర్స్ని బెదిరించారు అని చెప్పేసి ఈడీ ఆఫీసర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా ఆమె కోర్టు ముందు సాక్ష్యాధారాన్ని ప్రవేశపెట్టారు. గతంలో అప్రూవల్గా అదే కవిత పాత్రకి మీద చెప్పినటువంటి వాళ్ళ మీద బెదిరింపులు దిగారు కవిత అనే విషయాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన తర్వాత ఇంకెక్కడ పేరు వస్తుందో చెప్పండి. ఏమో చేసిన పని అలాంటిది, అలాంటిది. ఇప్పుడు చేసింది లిక్కర్ వ్యాపారం, ముడుపులు తినే వ్యవహారం, మరి ఇంకా బెయిల్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది బెయిల్? చేసిన వ్యవహారాలు అట్టున్నాయి. మరి అందుకనే మొదటి నుంచి చెప్తున్నాను బెయిల్ రాబోదు అని చెప్పేసి విషయాన్ని ఇప్పటికే చెప్తున్నా. మళ్ళా బెయిల్ అప్లై చేసుకున్నా, నెక్స్ట్ పైకోర్టు పైన బెయిల్ వచ్చే అవకాశమే లేదు. ఏమో మొత్తం 13 ఫోన్లలో మొత్తం 9 ఫోన్లో ధ్వంసం చేసేదంట. అంటే 9 ఫోన్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మొత్తం డిలీట్ చేసిందంట, డేటా మొత్తం డిలీట్ చేసిందంట, 4 ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేసిందంట. పోలీసుకి పంపిస్తే వచ్చిన రిపోర్ట్ ఇది. ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు బెయిల్ ఎలా ఇస్తారు? అంటే మెటీరియల్ ఎవిడెన్స్నేమో ధ్వంసం చేసే ప్రయత్నం చేయటం, సాక్ష్యం చెప్పిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయటం, ఇలా చేస్తే ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎవరైనా బెయిలిస్తారు చెప్పండి? సో ఈ నేరంలో కవిత తీహార్ జైలు నుంచి బయటికి రావటం అంత ఈజీ కాదు. రెండోది, నేను ఇంకో విషయం కూడా చెప్పాను. సిబిఐ ఎంక్వైరీకి అనుమతి ఇచ్చినప్పుడే, సిబిఐ ఎంక్వైరీకి కోర్టు అనుమతిస్తుందంటేనే బెయిల్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అని అర్థం. సో ఆమె మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ, ఇప్పుడు దాకా నడిచిందంతా ఈడీ ఎంక్వైరీ. ఈడీ కస్టడీ ముగిసింది, తర్వాత రిమాండ్కు తీహార్ జైల్లో గడుపుతుంది. ఇప్పుడు సిబిఐ కస్టడీ తీసుకోబోతుంది. తీహార్ జైలుకే పోయి సిబిఐ అధికారులు కవితను విచారించబోతా ఉన్నారు కోర్టు ఆదేశాల మేరకు, మహిళా కానిస్టేబుల్ సమక్షంలో. సో ఈ నేరంలో కీలక పాత్రధారి అనేటువంటి కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. రేపు తను పైకోర్టులకి వెళ్ళి అప్లై చేసుకున్నా, మధ్యంతర బెయిల్ అనుకున్నా, చివరికి కవిత తరపు న్యాయవాది ఎవరైతే వాదించారో అతను అడిగాడు, ఎలాంటి కండిషన్లు పెట్టినా పర్లేదు కవితకు బెయిల్ ఇవ్వండి ప్లీజ్ అన్నాడు. కొడుకు ఫ్యూచర్ని దృష్టిలో పెంచుకొని ఇవ్వండి, ఎందుకంటే కవిత భర్త అనిల్ ఎవరైతే కవిత కుమారుడి తండ్రిగా ఉన్నాడు, అతను ఆల్రెడీ ఇదే కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కవిత జైల్లో ఉంది, సో కుమారుడికి ఏమి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అతను ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని అతను డిప్రెషన్కి గురై పరీక్షలు సరిగా రాయకుండా ఉండే ప్రమాదం ఉంది, కాబట్టి బెయిల్ ఇవ్వండి అన్నారు. సహజంగా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఇది కోర్టు పరిగణలో తీసుకుంటుంది జనరల్గా, కానీ కవిత హిస్టరీని పరిగణలో తీసుకున్నప్పుడు అలా తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసుకుంది కవిత. ఆమె చేసిన వ్యవహారాలు, చక్కబెట్టిన వ్యవహారాలు అట్లా ఉన్నాయి. ఈడీ సాక్ష్యాధారాలతో సహా పట్టుకుంది. ఈవెన్ ఎంక్వైరీ కన్నా సహకరిస్తుందా? బయట ఉన్నప్పుడు ఎంక్వైరీకి సహకరించలేదు, వాస్తవం అది అందరు కనపడేది. ఏదైనా నోటీసులు వచ్చాయంటే నాకు ప్రీపేజ్డ్ షెడ్యూల్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి, పార్టీ వ్యవహారాలు ఉన్నాయి, ముందు కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటే సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ స్కిప్ అయ్యేది. ఇప్పుడు ఈడీ చెప్తుంది ఏంటి అంటే, ఈవెన్ మన కస్టడీలో కూడా ఐటీ వ్యవహారాలు ఇవ్వమంటే ఇవ్వలేదని, ఐటీ డాక్యుమెంట్స్ ఇవ్వలేదని, వ్యాపారానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అడిగితే ఇవ్వలేదని, చివరికి మేమే కవిత బంధువులలో దాడులు చేసి సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకోవాల్సి వచ్చిందని,
ఇలాంటి వ్యవహారాలన్నీ ఈడీ కోర్టు ముందు చెప్పింది. మరి విచారణకు సహకరించకుండా, ఓ పద్ధతిగా సిస్టమ్‌ని ఫాలో కాకుండా, పైగా బెదిరింపులు దిక్కుంటూ, బుకాయించుకుంటూ ఉంటే ఎలా బెయిల్ వస్తదో చెప్పండి? ఈ హ్యుమానిటీ గ్రౌండ్స్‌ని ఎలా పరిగణలోకి తీసుకుంటది కోర్టు చెప్పండి? అందుకనే ఈవెన్ దో అందరికీ ఇప్పుడు ఇదే కేసులో ఇంకొకరికి హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో నార్మల్ మధ్యంతర బెయిల్ వచ్చింది. నార్మల్ బెయిల్ కాకపోయినా మధ్యంతర బెయిల్ వచ్చింది. అభిషేక్ బోయినపల్లికి వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాలేదు. ట్రీట్మెంట్‌కి 4 వారాలు నాకు మధ్యంతర బెయిల్ కావాలంటే కోర్టు ఇచ్చింది. హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద ఇచ్చింది. కానీ కవితకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఇవే కారణాలు. నేను చేసిన వ్యవహారాలు, చేసింది లిక్కర్ వ్యాపారం, దాంట్లో 30% అటుగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారం 30% కవితదేనంట. ఈడీ చెప్తున్న మాట, నేను చెప్తుంది కాదు. 30% కవితదేనంట. ఈ మొత్తం వ్యవహారానికి ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి మొత్తం డాక్యుమెంట్ రచయిత మొత్తం డైరెక్టర్ మొత్తం కవిత గారేనంట. ఈడీ ఇలా చెప్తుంది. సో కాబట్టి కవితకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు. నార్మల్ బెయిల్ అవకాశం లేదు. అందుకనే మధ్యంతర బెయిల్‌కి వెళ్ళారు. మధ్యంతర బెయిల్‌కి కూడా అవకాశం లేదని కోర్టు చెప్పింది. కాబట్టి మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ కవితకు వ్యతిరేకంగా కనపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికీ ఈడీ కస్టడీ ముగిసింది. ఈడీ ఎంక్వైరీ అంటే ఈడీ కస్టడీ పూర్తిగా ముగిసిందని కూడా చెప్పలేం. మరోసారి జ్యుడిషియల్ కస్టడీకి అడిగే అవకాశం కూడా మనకు కనపడుతుంది. అది పక్కన పెడితే ఈడీ ఎంక్వైరీ అనేది కొన్ని పక్కన పెడితే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాబోతుంది. ఈ మొత్తం కేసుని ఫస్ట్ ఫైల్ చేసింది, ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఫస్ట్ సిబిఐయే. ఇప్పుడు సిబిఐ స్టార్ట్ చేయబోతుంది ఎంక్వైరీ. గతంలో సాక్షిగా సిబిఐ ఆల్రెడీ ఆమె ఇంటికెళ్ళి గతంలో విచారణ చేసింది సిబిఐ. తర్వాత విచారణ పిలిచినప్పుడల్లా కవిత స్కిప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు జైల్లో తప్పించుకోలేదు తను. సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సిందే. సో సిబిఐ విచారణ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ ఎంక్వైరీని కూడా ఏదో కారణం చెప్పి కొంతకాలం స్కిప్ చేయొచ్చు, పూర్తికాలం స్కిప్ చేయలేం. మరి ఆమెకి ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు కానీ అటు స్కిప్ చేస్తూ పోతే అరెస్ట్ చేయడం ఎంక్వైరీ సంస్థకి ఈజీ అవుతుంది. బెయిల్ కూడా రాకుండా అవుతుంది. ఇప్పుడు బెయిల్ రాకపోవడానికి అవే కారణాలు. గతంలో ఎంక్వైరీకి సహకరించి ఉంటే మంచి హిస్టరీని కలిగి ఉంటే హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద బెయిల్ వచ్చేది. అలా వ్యవహరించబట్టే ఇలా బెయిల్ కూడా రాని పరిస్థితి. సో కవిత చేతులాడ చేసుకున్నారు బెయిల్ రాకుండా, మధ్యంతర బెయిల్ రాకుండా. సార్ నార్మల్ బెయిల్ అంటే ఎలాగూ రాదు, వేరే విషయం. కనీసం మధ్యంతర బెయిల్ రాకుండా చేతులాడ చేసుకున్నారు. సో ఇప్పుడు సిబిఐకి సమాధానం చెప్పాలి. చెప్పను అంటే వాళ్ళు వేరే రకంగా కనుక్కుంటారు. సమాచారాలు ఇప్పుడు కవిత చెప్పనంత మాత్రాన ఏ సమాచారం ఆగదు. అన్ని విషయాలు కనుక్కుంటారు. కనుక్కుంటే అది రేపు శిక్ష పడేటప్పుడు అది చాలా కీలకం అవుతుంది. ఎంక్వైరీ సహకరించలేదు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు, మోసం చేసే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా రేపు శిక్ష పడేటప్పుడు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేరం తేలితే ఇప్పటికి నిందితురాలిగా ఉన్నారు. దోషిగా తేలితే యావజ్జీవం పడే శిక్ష ఉంది, అవకాశం ఉంది. 7 years పైన పడే అవకాశం ఉంది, 10 years పడే అవకాశం ఉంది. ఆ నేరంలో తేలే పాత్రను బట్టి పడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే రేపు ఆమె ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది. రేపు ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కోల్పోవాల్సి వస్తుంది. రాజకీయ జీవితానికి పులుస్తా పెట్టుకోవాల్సి వస్తుంది. కవిత పొలిటికల్ లైఫ్ ఎండ్ అన్నట్టు. ఇంకా కేసీఆర్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి పొలిటికల్ లైఫ్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. కవిత కేసీఆర్ కుటుంబంలో మొట్టమొదటి జైలుకు పోయిన వ్యక్తి కవితే. రేపు పొలిటికల్గా ఎండ్ కాబోయేది కవితే దోషిగా కనుక తేలితే. ఇప్పటికి ఆమె నిందితురాలిగా ఉన్నారు. చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది.